ఎందుకు కరుణించకుండా ఉంటాడు? మీకు విషయం చెప్తా. మీకు అలారం తెలుసు కదా, అలారం మనం ఏ టైంకి సెట్ చేసుకుంటే ఆ టైంలో మోగుతుంది. 4కి సెట్ చేసుకుంటే 4కి మోగుతుంది, 5కి సెట్ చేసుకుంటే 5కి మోగిద్ది. ఏ టైంకి సెట్ చేస్తామో అదే టైంకి మోగిద్ది. 1 నిమిషం ముందు కానీ 1 నిమిషం వెనుక కానీ మోగదు. సో దేవుడు కూడా మనిషి జీవితానికి ఒక అలారం సెట్ చేశాడు. నీ ఎదుట ఉన్నటువంటి వాళ్ళకి ఒక టైము, నీ వెనుక ఉన్నటువంటి వారికి ఇంకో టైము. అలా నీ ముందున్నటువంటి వారికి కార్యం జరిగితే అప్పుడేమో ఆలోచించాలో తెలుసా? వాళ్ళ అలారం దేవుడు ఆ టైంకి సెట్ చేశాడు కాబట్టి వారికి మోగింది. సో నీ వెనుకున్నటువంటి వారికి కార్యం జరిగితే దేవుడు వాళ్ళకి ఆ టైంలో సెట్ చేశాడు కాబట్టి వారికి మోగింది. ఇలా ఆలోచించు. సో అలారం అనేది దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో సెట్ చేశాడు. నీకు ఇంకా ఏ కార్యం జరగలేదంటే నీ టైం ఇంకా రాలేదు. నీ టైం వచ్చినప్పుడు నీ అలారం కన్ఫామ్గా మోగిద్ది. నీ అలారం మోగేంత వరకు కూడా నీకు కావాల్సింది ఏంటో తెలుసా? పేషెన్స్.